నాకు ఇష్టం. నా కొరకు ఎప్పుడు ప్రేయర్ చేస్తారు. ఒక మంచి వ్యక్తి, మన సంఘం అయితే కాదు. వాళ్ళు పెట్టిన పోస్ట్ని బట్టి నాకు ఆ వాక్యం చెప్పాలనిపించింది మాట ఈరోజు. 34వ కీర్తన 4వ వచనం 5వ వచనం మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. చిన్న ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని విందాం ప్రియులారా. అందరు కళ్ళు మూసుకొని ప్రభు సహాయంతో దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నీకే వందనాలు 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 నాయనా. ఇదేను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని రీతిగా అయా ఇగో నాయన ఇలాగ గూగుల్ మీట్ ద్వారా నీ సన్నిధికి ప్రభా మేము వచ్చుటకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. మాకు ఒక నూతన సంవత్సరాన్ని మీరు ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనా ప్రాకారాలు కట్టుకొని సాతాను యొక్క ప్రయత్నాలన్నీ కార్యాలన్నీ విఫలమగునట్లుగా ప్రభా మీరు మమ్మల్ని నాయన ఏర్పాటు చేసుకొని కొంతమంది ప్రార్థనలు ప్రతిష్ఠించుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రభా ఎవ్రీడే నాయన 7 to 9 మరి ప్రేయర్స్కి నాయన వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీకు వందనాలు ప్రభా. ఇలాగూ ప్రార్థనల కొరకు ప్రతిష్ఠించుకున్నట్టుగా నువ్వు నాయన సహాయం చేసావు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగూ ప్రభా నాయన ఇంకా మా సంఘముల ద్వారా మీరు ఎన్నో భీకరమైన కార్యాలు చేయాలని, రక్షణ కార్యాలు చేయాలని మీరు తలంచారు స్వామి. నీకే స్తోత్రములు. అంతేకాదు మా సంఘములో ఉన్న పనికిరాని తీగలను మీరు పారవేయబోతున్నందుకు వందనాలు. మా సంఘములో ఉన్నటువంటి అయా కర్మేలు ప్రార్థనలకు ఎన్నిసార్లు చెప్పిన రాని చెత్త వంటి వారిని మీరు అయా ఇగో విసిరివేయబోతున్నందుకు వందనాలు. నూతన ఆత్మను తీసుకొస్తున్నందుకు వందనాలు. నీకే స్తోత్రం. నువ్వెన్నో కార్యాలు ప్రభా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగ ప్రభా నాయన మరి ముఖ్యంగా ఇదేను నాయన మరి నీ కుమారుడి సేవకుడు నాయన రాంబాబు గారు నీ సన్నిధికి వచ్చారు. వారి కుటుంబంలో అయితే నాయన ఆదరణ పొందుదామన్న ఆదరణ పొందనీయకుండా దుష్టుడు చేస్తా ఉన్నాడు. మరి నీ దాసురాలు మంజు గారు ప్రభా ఎంతో గుండె దిటువు చేసుకొని నువ్వు ఉన్నావని ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు నడుద్దామన్న ప్రభా నాయన ఆయా వ్యక్తుల ద్వారా ప్రభా నాయన శక్తుల ద్వారా ఆమె బలహీనపడుతూ ఉన్నారు. అందు నిమిత్తము రేపు జరగబోయే కార్యక్రమం నిమిత్తం మేము నాయన ప్రేయర్ చేయడానికి నాయన వచ్చి ఉంటుండగా నీవును ప్రభా మా మధ్యకి రమ్మని మరొక్కసారి నీకు ఘన స్వాగతం పలుకుతున్న స్వామి. నువ్వు మా మధ్యకు ప్రభువుగా రాజుగా నీవు రండి. మహిమా కిరీటములు ధరించినటువంటి నాయన ఇగో రాజుగా మా ఏదో ప్రత్యక్షంగా అమ్మని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభా బోధకుడుగా ప్రత్యక్షం అవ్వండి, లేఖన స్వరూపుడుగా ప్రత్యక్షం ఇగో మాకు ధైర్యం ఇచ్చేటువంటి ఆత్మ నీకు వందనాలు చూపిస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యం కొద్ది నిమిషాలు విని కొంతసేపు ప్రార్థన చేసుకున్నట్లుగా మీరే సహాయం చేసిన ఆయన నడిపించండి. మీ దాసుని పవిత్రపరిచి నీ కృపచేత బలపరచండి. ఈ పవిత్రమైన కార్యాన్ని భంగపరచడానికి కొంచెం చీకటి శక్తులు యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. మీరు బంధించండి. పరిశుద్ధాత్మ దేవ నీవే అందరి మీద అల్లాడి ప్రార్థనలో నడిపించి మహిమ పొందమని మా ప్రభువుని యేసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివిన
మరి లేఖన భాగం ఈ కీర్తనలో మరి ఎన్నో వాగ్దానాలు దేవుడు మరి చేసినట్లు మనం చూస్తాం. నీతిమంతులకు దీనులకు కలిగినటువంటి మరి పరిస్థితులు, అలాగే వారిని విరోధించినటువంటి వారి యొక్క పరిస్థితులు మనం ఈ కీర్తనలో చూస్తూనే దేవుణ్ణి నమ్మినటువంటి మనం దేవుణ్ణి చూచిన దినం మొదలుకొని మనకు వెలుగు కలుగుట అనే అనుభవంలో మనం ఉన్నాం. మనం రక్షణ పొందినప్పుడు మనం యేసయ్యని చూసాం. యేసుని చూడగానే మనకు వెలుగు కలిగింది మాట. యేసుని చూడగానే మన ముఖమునకు కలుగు అవమానం తొలగిపోయింది. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అంటే అవమానం అంటారు. ఏంటి, కొంతమంది తిడతారు, సిగ్గు లజ్జ లేదురా నీకు అని. సిగ్గు ఏంటి, ఒకటి. లజ్జ అంటే అవమానం అన్నమాట. అషేమ్డ్ అని ఇంగ్లీషులో పదం వాడారు. ఇక్కడ ఎప్పుడైతే ప్రభు తట్టు మనం చూసామో, యేసే రక్షకుడు అని మనం ఆయన వైపు చూచామో, అప్పుడు ఇక మన ముఖాలకు అవమానం అనేది తొలగిపోయింది అన్నమాట. అవమానం తొలగిపోయింది. అవమానించబడుతున్న వారు వారి ముఖాలకి ఏముంటాయంటే ముసుగులు ఉంటాయన్నమాట. అవమానం పొందేవారు, ఏదైతే సిగ్గుపడుతున్న వారు వారి ముఖాలకి ముసుగు ఉంటుంది. కానీ యేసుని నమ్మగానే మనకు ఆ ముసుగు తొలగిపోయింది అన్నమాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో అక్కడ కూడా 5వ వచనంలో చెప్తాడు. 4 నుంచి భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయిపోయాడు. ఆ కారణాన్ని బట్టి మనకు సిగ్గు గాని అవమానం గాని ఈ రెండు లేదు. ఆయన మనకి ఏమైపోయాడంటే భర్త అయిపోయాడు. ఆయన వైపు చూసాం. ఆయన వైపు చూడగానే ఆయన మనకు భర్త అయిపోయాడు. ఇక భర్త అయిపోయాడు, భర్త ఉన్నాడు కాబట్టి మనకి ఇక అవమానం లేదు, మనకి ఇక సిగ్గు అనేది అక్కర్లేదు. అదే విధవరాలు అనుకోండి, కొంచెం నలుగురిలోకి వెళ్ళడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. అలాగూ రక్షణ పొందని వారు అందరూ కూడా ఎలాంటి వారంటే సిగ్గుపడాల్సినటువంటి భర్త లేనటువంటి స్థితి మానవ జాతికి. మానవ జాతి సృష్టికర్తను విడిచిపెట్టేయడం వల్ల వారికి మరి భర్త లేని వైధవ్యపు స్థితి, విధవరాలి స్థితి. కాబట్టి ఇంకా లోకం ఎలాగున్నదంటే భర్త లేనటువంటి స్థితిలో ఉన్నదన్నమాట. కానీ మనం ఎలాగున్నామంటే రక్షణ పొందిన వారు భర్త కలిగినటువంటి స్థితి. భర్తను కలిగినటువంటి మనకి సిగ్గుపడాల్సిన, అవమానపడాల్సిన అవసరమైన పనేం లేదు. లోకం సిగ్గుపడాలి అన్నమాట. వాళ్ళు మనల్ని అంటుంటారు అన్నమాట. యేసుని నమ్మిన మనం సిగ్గుపడాలి, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు సిగ్గుపడాలి. అయితే అది వాళ్ళకి తెలియదు. కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక పరదా, ఒక ముసుగు వేసుకున్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు
వాళ్ళు సిగ్గుపడి అవమానపడి చెట్టు చాటున దాక్కున్నారు. యేసయ్య ఎప్పుడైతే లోకరక్షకుడిగా వచ్చాడో అలాంటి మనల్ని తన భర్తగా మనం పొందుకున్నాం కాబట్టి మరి మనకు ఆ సిగ్గు ఆ అవమానం అనేది తొలగించేశాడు. ఆ రోజు నుంచి ప్రియులరా మనం సిగ్గు అవమానం చెందక్కర్లేనటువంటి రీతిలో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఉంచుతుంటాడు. కాబట్టి ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వేసే ఆ వెలుగు మాట దేవుని వాక్యమే వెలుగు. నీ వాక్యము వెళ్ళడగడుదోడనే వెలుగు కలిగాను అని అన్నాడు. వాక్యం లేని వాడికి అవమానం కలుగుతుంది, వాక్యం ఉన్నవానికి ఏమండి వాని ముఖము అవమానంతో ఉండదు. ఇప్పుడు చాలా మంది డినామినేషన్లు మరి వాక్యం లేక అవమానంతో ఉన్నారు, కానీ అంత మేకపోతు గాంభీరం ఏదో వాక్యం ఉన్నవాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ఉన్నవాడు వచ్చి మాట్లాడాడు అనుకోండి, ఈ వాక్యం లేనివాడు సిగ్గుపడాల్సి వస్తుంది. రంజిత్ తోఫీర్ గారు వచ్చారనుకోండి వాక్యం చెప్పడానికి, మిగిలిన వారు అందరూ ఇంకా పారిపోవాల్సిందే. ఎందుకంటే వాక్యము లేక అవమానం చెందాల్సి వస్తూ ఉంటాయి. అలాగూ యేసుని నమ్మని వారు అందరూ సిగ్గుపడాలి. యేసుని నమ్మేం కాబట్టి మనల్ని సిగ్గు అవమానం నుంచి, పాపము వలన అయినటువంటి అపరాధముల వలన అయినటువంటి ఆ అవమానం నుంచి తప్పించబడి మనం మరి వెలుగు పొందడం, అవమానం పోగొట్టుకున్నాం. అలాగే ప్రవక్తను కలిగి మనం, సత్యవాక్యాన్ని కలిగి మనం సిగ్గుపడక్కర లేకుండా దేవుడు సహాయం చేశాడు. అలాగే రెండు విషయాల్లో మనం సిగ్గుపడక్కరలేనటువంటి రీతిలో సహాయం చేశాడు. అలాగే ప్రియులరా, మూడవది మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులను సృష్టిస్తున్నటువంటి శత్రువులు ఉంటారు. మనం యేసుని నమ్మినా, ప్రవక్తను నమ్మినా, సత్యాన్ని నమ్మినప్పటికీ కూడా అపవాది మన జీవితంలో ఏవో రకాలైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి మనకి అవమానం కలగాలని వాడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. మరి ఈ ప్రయత్నం, ఈ పోరాటం అనేది ఈ లోకంలో ఉన్నంత వరకు ఇక మనకు తప్పదు మాట. మనం యేసయ్యని నమ్ముతున్నామంటే నిరంతర పోరాటమే మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ఆ కారణం చేత దావీదు ఇక్కడ ప్రకటిస్తున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అనేసి. ఈ కీర్తన రాసినప్పటి పరిస్థితి ఏంటో మనకు ఆ కీర్తన మీద చెప్పాడు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు ఒక ఫిలిస్తీయుల అధిపతి, ఫిలిస్తీయుల యొక్క రాజు. దావీదునేమో పట్టుకొచ్చారు, దొరికాడని. ఎందుకని అంటే గొలియాతుని చంపేసింది వీడే. ఆ టైంలో ఫిలిస్తీయులని చంపేసింది ఇతని వల్లనే. దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి నాట్యమాడి ఫిలిస్తీయులను అవమానపరచడానికి కారణం ఈ దావీదే అని చెప్పి దావీదుని పడుకున్నారు. మరి దావీదు దొరికిపోయాడు అడవిలో, సౌలు తరుముతా ఉన్నప్పుడు.
అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేసి పిచ్చివాణి వాళ్ళే ప్రవర్తించాడు. తన మీద ఉమ్ము వేసుకుంటూ గోడ మీద గీతలు గీస్తా వెర్రి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటే రాజు అన్నాడు, ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చారేంటి, ఈ వెర్రివాడిని నా రాజు ముందుకు తీసుకురావచ్చా అని ఇతన్ని తరిమేయండి అనేసి అన్నాడు. మరి పాము వలె వివేకంగా ఉండాలి కాబట్టి వివేకంగా ఉండి అక్కడ ఆ రాజు చేతిలో నుంచి, శత్రువు చేతిలో నుంచి తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్నప్పుడు ఈ కీర్తన అతని నోట్లో నుంచి వచ్చింది. అలా తప్పించుకున్నప్పుడు ఇతనికి కీర్తన వచ్చింది. వీళ్ళారు అక్కడైతే ఏం రాశాడంటే, మరి దావీదు వెర్రివాణి వల్లే ప్రవర్తించాడు అని ఉంటుంది. అది మీరు అందరు చదివారు. ఇప్పుడు మనకు అది తీయడం, చదువుకోవడం మళ్ళీ కొంత టైం సేవ్ ఏంటి జరిగిపోతుంది కాబట్టి తీయటం లేదు. కానీ దావీదుకు ఏ ఏ పరిస్థితులు కలిగాయో అక్కడ చెప్పాడు అన్నమాట. ఆ 4వ వచనం 2వ లైన్లో ఏమన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అని అన్నాడు అన్నమాట. అక్కడేమో సింపుల్ గా రాశాడు, కానీ ఆ 21వ అధ్యాయం మొదటి సమయంలో సింపుల్ గా రాశాడు, కానీ ఇక్కడ అంటున్నాడు అక్కడ చాలా భయములు కలిగాయట. భయం కలిగి అలాగే ఆ 6వ వచనం 2వ లైన్లో అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు రక్షించాడని శ్రమ కలిగింది. అలాగే భయములు కూడా మరి కలిగాయి. అలాగే ఇంకా కిందికి ఎలాగొస్తా ఉంటే మరి చెప్పాడు ఏంటి అనేసి అంటే 16వ వచనం, దుష్క్రియలు చేయు వారిని జ్ఞాపకమును ఏంటి చెప్పాడు. దుష్క్రియలు చేసేటువంటి వాళ్ళు ఎదురయ్యారు. ఆ తర్వాత మరి అలాగ ఇంకా కిందకి వస్తా ఉంటే ఏంటి మరి 28వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. అంటే దావీదికి ఆ అబీమెలెకు రాజు పట్టుకున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు అన్నమాట. అతనికి ఎన్నో భయములు కలిగాయి, ఎంతో శ్రమ కలిగి, అయినా కూడా దావీదంట ఆయన తట్టు కూర్చాడు. కాబట్టి 3rd phase లో 3వ భాగంగా, మొదటి భాగం ఏమో మనమేమో యేసుని సిలువని మనం చూసాం. మొదట నిజమైన దేవుడు ఆయనే సిలువని చూసాం. మన ముఖమేమో సిగ్గుపడక్కర్లేని, అవమానపడక్కర్లేని పరిస్థితి అయింది, వెలుగు కలిగి. రెండవదేమో ఒక ప్రవక్తను మనం చూసాం కాబట్టి మనకు వెలుగు కలిగింది, లేఖనపు వెలుగు కలిగింది. ఆ 2 అలా ఉంచితే 3వది ముఖ్యంగా మన జీవితాంతం ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అని చెప్పుకున్నాం. అదేంటంటే జీవితంలో చాలా సార్లు మనకు భయములు అనేవి ఎదురవుతాయి. పౌలు కూడా నిజమైన దేవుణ్ణి నమ్మాడు, నిజ వాక్యాన్ని నమ్మాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. తను కూడా అన్నాడు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, మేము మాసిదోనియాకి వచ్చినప్పుడును మా శరీరమే మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగినను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. లోపట భయములు ఉన్నాయి. పౌలు భక్తునికి వెలుపట పోరాటాలు ఉంటే లోపట భయములు ఉన్నాయి.
ఆ భయములేంటో ఏం చెప్పాడు కానీ అన్ని చెప్పుకోలే. ఇప్పుడు ఒకటి చెప్పుకుందాం. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. అసలైన భయం, పౌలుకి పట్టేసిన భయం ఏంటో చెప్తున్నాడు. 11వ అధ్యాయం అదే కొరింథీ పత్రిక 2వ కొరింథీ 11:3లో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ ఎంత భయం అంటే ఈ జీవితాంతం భయపడాలన్నమాట. ఈయన ఉన్నంత కాలం సంఘం ఉంటుంది. ఆ సంఘానికి ఎప్పుడు కూడా సాతాను వస్తా ఉంటాడు. హవ్వను మోసం చేసినట్లుగా మోసం చేయటానికి పూనుకుంటా ఉంటాడు. వాడు చెరిపేయాలని చూస్తూ ఉంటాడు. అది సీనియర్స్ ద్వారానో జూనియర్స్ ద్వారానో ఏంటి చెరిపేస్తా ఉంటాడు. అలాగూ వీళ్ళు ఉంటున్నట్టుగా వీళ్ళు కొంతమంది వీళ్ళకే తెలియదు. అలాగూ కొరింథీ విశ్వాసులు ఉన్నారని మనకి. వాళ్ళల్లో కక్షలు, భిన్నాభిప్రాయాలు, అవి ఏమైపోయింది? యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఎందుకని అన్ని సమాధాన పడితే అయిపోలే? ఏంటి మన అహం ఏంటి? మన గర్వం ఏంటి? మనకు వచ్చేసిన నష్టం ఏంటి? ఇక అని ఉండదు అన్నమాట. ఎంతో అది వ్యతిరేకత మాట. సంఘం కూలిపోయినా పర్లేదు కానీ నా ఉద్దేశాలు నెరవేరాలి ఏంటి, నా యొక్క మరి ఆలోచన నెరవేరాలి అని. అలాంటి భయం అనేది పౌలుకి పట్టేసి. అలా ప్రతి తరంలో ప్రతి సేవకునికి ప్రతి సంఘ కాపరికి ఈ భయం అనేది గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. నాకు ఉంది, మరి నాకు ఎప్పటి నుంచో ఉంది, ఏంటి ఇప్పుడు కూడా ఉంది. ఈ భయం ఏమైనా తీర్చగలరా ఎవరైనా? మీరు ఎవరైనా ఎప్పుడు వచ్చి అలాగే అటాక్ చేస్తుంటాడు అని ఒక భయం. ఇక ఆ భయంతోనే ఏంటంటే ఆ సేవకులు అలాగే జీవిస్తూ ఉంటారు. ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే వీళ్ళు చచ్చిపోవాలా లేకపోతే రెండవ రాకడ రావాలి. అంతవరకు కూడా ఈ అవకాశాలు అందరూ అందరూ అవకాశాలు ఇస్తూనే ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ భయములన్నిటిలో నుంచి ఆయన విడిపించువాడు. కాబట్టి ప్రియులరా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను అన్నాడు. 6వ వచనంలో అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను అని చెప్పాడు. భయములు, శ్రమలు, వీటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడంటే ఆయన వైపు చూచినప్పుడు. మరి అలాగ మంజు గారికి కలిగినటువంటి భయాలు ఇప్పుడు చుట్టుముట్టేశాయి మాట. ఏంటి వ్యక్తుల్ని వాడుకొని సాతాను బహు చెలరేగిపోతా ఉన్నాడు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడతా. దేవుడు ఆ భయములన్నిటిలో నుంచి మరి తప్పించాలి. అలాగూ ప్రియులరా, మన జీవితంలో కూడా ఈ భయాలు ఎదురవుతూనే ఉంటాయి. మనుషులే భయపెడతారు. సొంత ఇంటివారే, బంధువులే, సొంత సంఘస్థులే మనకు భయం కలిగేటట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. దానికి 2 రీతులుగా ఆయన తప్పిస్తాడు. ఒకటేమో దేవుడు ఈ లోకంలోంచి వాడిని తీసుకెళ్ళిపోతే తప్పించేస్తాడు, తప్పించబడినట్లు. పౌలు అలా భయపడుతూనే ఉన్నాడు ఈ లోకంలో. ఇంకా అలా భయపడుతూనే ఉండాలా పౌలు? ఇంకెందుకులే పౌలు, నీ పని అయిపోయిందిలే, ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు.
సంఘం అయితే అలాగే ఉంది కదా. ఇప్పుడు ఆ కొరింథీ పట్టణంలో సంఘం ఇప్పటికీ అలాగే ఉంటది కదా. అది ఆదిమ సంఘాలు కట్టినప్పుడు సంఘాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగున్నాయి ఆ సంఘాలు? ఇంకా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా దారుణంగా ఉంటూ ఇంకా పౌలు భక్తుడు ఇంకా ఉంటాడు ఇక్కడ. ఎందుకులే ఇంకా నువ్వెంతకాలం భయపడతావు, చాలా అయిపోయింది నీ టైం అని, ఇంకా భయపడక్కర్లేదు లేరా అని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. ఈ భయపెట్టే వాళ్ళందరూ అలాగే ఉండొచ్చు. ఒకవేళ దేవుడు తప్పిస్తూ ఉంటాడు అంటే ఒకటి, ఆ భక్తుని పరలోకానికి తీసుకెళ్ళిపోయి ఇక భయమే అక్కర్లేదులే నీకు అని అన్నాడు. అలాగే రెండవదిగా దేవుడు భయములు అన్నిటిలోంచి తప్పిస్తాడు అనేసి అంటే ఆ భయపెడుతున్న వాళ్ళు తీసేస్తాడు మాట. కొన్నిసార్లు భయపెడుతూ ఉంటారు మాట. అలా భయపెడుతున్న వాళ్ళని తీసేస్తాడు. అలా భయపెట్టినటువంటి శత్రువుల్ని ఇశ్రాయేలు జాతిలో నుంచి తీసేశాడు. భయపెట్టిన గొలియాతుని దేవుడు తీసేశాడు. ఆ భయపెట్టినటువంటి ఫిలిస్తీన్ని దేవుడు తరిమేశాడు. అలా భయపెట్టినటువంటి ఎవరైనా దేవుడు ఏం చేశాడంటే కొన్నిసార్లు వాళ్ళని తీసాడు, కొన్నిసార్లు ఏమో ఈ భక్తుల్ని తీసేసుకున్నాడు మాట. అందుచేత దేవుడు చేయగలిగినటువంటి కార్యం ఈ మూడవ కార్యం. దేవుడు ఏంటి కలుగుతున్నటువంటి మంజు గారు కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. అది ఎలా తప్పిస్తాడో మనం చూడాలి మాట. వాళ్ళని చెదరగొట్టి ఎవరు భయపెడుతున్నాడో వాళ్ళని చెదరగొట్టి ఏంటి ఎట్లా చెదరగొట్టి తప్పిస్తాడో తప్పిస్తాడు. అలాగని ఈమె తీసుకెళ్ళకూడదు మాట. ఈమె తీసుకెళ్ళి ఆయన ఉంచుతాడు. భయపెట్టిన వాళ్ళందరినీ తరిమేస్తాడు మాట. అయితే దానికి మనం చేయాల్సింది ఏంటంటే చెప్పాడు ఏమని, 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అని అన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయడం అన్నా ఆయన తట్టు చూడగా అన్నా ఒకటే. ఆయన తట్టు చూడడం అనేసి అంటే ఇప్పుడు గుడ్లు అప్పగించుకొని ఏంటి మనం ఆకాశం వైపు ఫోటో వైపు అలా చూడమనిగా. ఆయన తట్టు చూడడం అంటే ఆయన యొద్ద విచారణ చేయాలి అనగా ప్రార్థనాపూర్వకముగా దేవుడు ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకోవాలి. విచారణ చేయడం అనేసి అంటే దేవునికి జరుగుతున్న పరిస్థితులను మనం యథార్థంగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఈమె విషయంలోనైనా ఇంకెవరి విషయంలోనైనా మనం ఉన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. అలాగూ ఏంటి విచారణ చేయమన్నాడు. దాన్ని ఏమన్నాడు 6వ వచనంలో మొర్రపెట్టగా అని అన్నాడు. విచారణ చేయగా మొర్రపెట్టగా అంటే ఆయన తట్టు చూడటం. అలాగూ చేసిన వారు ఎవరంటే దీనులు అన్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా అన్నాడు. అలాగనే 2వ వచనంలో దీనులు దానిని విని సంతోషింతురు అని చెప్పి వారు ఆయన తట్టు చూడగా అన్నాడు. కాబట్టి వీళ్ళరా ఎవరు మొరపెడతారు, ఎవరు విచారణ చేస్తారు, ఎవరు ఆయన వైపు చూస్తారు అంటే దీనులు అన్నమాట. దీనులు అంటే ఇంకా ఎదిరించి ఏమి చేయలేని వాడు అన్నమాట. బలం లేని వాడు. వాళ్ళకి ఏమి ఆధారాలు ఉండవు అన్నమాట. ఏ రకమైన ఆధారాలు ఉండవు అన్నమాట. తప్పు మోపే ఆధారం, లేకపోతే నేరారోపణ చేసే ఆధారం, లేకపోతే మరి అధికార బలం, ఇలాగేమీ లేనోళ్ళు దీనులు అన్నమాట. అలాగూ దీనులు మొదలుపెడితే విచారణ చేస్తే ఆయన వైపు చూస్తే దేవుడు
కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించి ఆయన ఏం చేస్తాడో చెప్పాడు మరి 7వ వచనంలో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును రక్షించును అని అన్నాడు. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి పని, భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించును అన్నాడు. అలాగే ఆ దూత కావలి ఉండి వారిని రక్షించును అని అన్నాడు. అలాగూ ప్రియులారా, మన జీవితంలో అనేక మార్లు ఈ స్థితిలోకి వస్తూ ఉంటాం. దేవుని కొరకు మనం నిలిచినప్పుడు ఈ స్థితిలోకి వచ్చేస్తాం. మనకు భయములు అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి మతోన్మాదుల వలన, అలాగే బంధువులు ఇరుగు పొరుగు వారి వలన, అలాగే ప్రకృతి పరిస్థితుల వలన రకరకాలైనటువంటి భయము కల్పించేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్ది జీవితాలు ఇంకా ఎదురవుతా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలో దావీదు అనుభవపూర్వకంగా చెప్పాడు. కాబట్టి ఇదేనో మరొకసారి మనం అలాగూ ప్రభు వైపు చూస్తూ, మరి సంఘంలో కొంతమంది భయం పట్టుకుందన్నమాట. మరి రాంబాబు గారికి అలా జరిగింది, మల్లికార్జున గారికి చర్చిలో ఉంటుండగానే ఎలా జరిగింది అంటే మరి జరుగుతాయి. ఎవడు ఇల్లాడు చక్క పెట్టుకుంటూ ఉండాలి, రెడీగా ఉండాలి. ఇల్లు చక్క పెట్టుకోకుండా నేను ఈ లోకంలో ఉంటానంటే దేవుడు అలాగూ ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి మనం మరి ఆ భయములో నుంచి దేవుడు మనకు వ్యతిరేకంగా పరిస్థితులు కల్పిస్తున్న వారి యొక్క భయముల్లో నుంచి దేవుడు తప్పించి ఈ నూతన సంవత్సరంలో ఆయన్ని చూస్తూ మన సంవత్సరాన్ని మనం గడిపేసినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కళ్ళు మూసుకోండి. అందరూ విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మనం మనకి ఎవరి వలనైనా భయాలు కలిగితే దేవుడు తప్ప